మనము ఆత్మఫలంలో సాత్వికం గురించి చెప్పుకుంటున్నాం కదండీ! అవును. 2వ సమూయేలు 22:36 చివర్లో నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కదండీ! ఆయనకు బయలుపరచబడి ఆయన మాట్లాడుతున్నాడన్నట్టు. ఆయన చేయబోయే కార్యము గురించి చెప్తున్నాడు. ఆయన ఆ పరలోక రాజ్యంలో గొప్ప మహిమనంతయు విడిచి సాత్వికుడుగా వచ్చి భూలోకంలో శిలువ మరణము పొందుతాడని బయలుపరచబడింది. 2 కొరింథీ 8:9లో మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా! ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని నిమిత్తము దరిద్రుడాయెను. అవును, మనల్ని గొప్ప చేయటానికి ఆయన దరిద్ర స్థితిలోనికి వచ్చినాడు. నోరు తెరువలేదాయె ప్రేమ, బదులు పలుకలేదాయె ప్రేమ. ప్రేమను బట్టి ఆయన సాత్వికుడుగా మనల్ని ధనవంతులుగా చేసినాడు, గొప్పవాడిగా చేసినాడు దావీదు అన్నట్టు. నిజంగా ఎంత మంచి దేవుడండి!